నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పెనుకొండ టీడీపీ నేత సవితమ్మ నివాసంలో సిబిఐ దాడులు. శ్రీ సత్యసాయి జిల్లా నాయకుల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా జనవాణి కార్యక్రమం. జనసేన పార్టీ ఏపీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడి. సీఎం దృష్టికి ఆలయ ఉద్యోగుల రిటైర్మెంట్ పెంపు అంశం. వైఎస్ఆర్సీపీ ఉమ్మడి విశాఖ జిల్లా కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టీకరణ. ప్రముఖ పుణ్యక్షేత్రం హేమావతిలో దారుణం. పురోహితుడు శశిధర్ స్వామి దారుణ హత్య. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఇంట్లో సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆమె భర్త వెంకటేశ్వరరావు గతంలో కాంట్రాక్టర్గా పనిచేసిన సమయంలో ఉన్న కేసులపై విచారణకు వచ్చినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం నుంచి సిబిఐ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. దాంతో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. జనసేన పార్టీ తలపెట్టిన జనవాణి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని జనసేన పార్టీ ఏపీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అందుకోని విధంగా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. తాడేపల్లిలో జరిగిన సంఘటన అందరికి తెలిసిందేనని, ఇటువంటి సంఘటన చాలా బాధాకరమని అన్నారు. ప్రజల కష్టాలను సీఎం పట్టించుకోవడం లేదని, అందుకే తమ పార్టీ జనవాణి కార్యక్రమం చేపట్టిందని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం పెద్ద మోసానికి పాల్పడిందని, ఈ నెల 12, 13, 14 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కాలనీలను సందర్శించి అక్రమాలను బయట పెడతామని అన్నారు. రైతుల దగ్గర తక్కువ రేటుకు భూములు తీసుకొని వాటిని జగనన్న కాలనీలకు ఎక్కువ రేటుకు అమ్ముకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు బాగుపడ్డారని ఆరోపించారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా కాకినాడ ప్రాంతంలో జనసేన పార్టీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఈరోజు వరకు కూడా వాళ్ళ కార్యకర్తల్ని ఆదుకోని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయంతో ప్రమాదంలో చనిపోయిన మా జన సైనికులకి, వారి కుటుంబ సభ్యులకి ఓదార్చడానికి ఒక ఎప్పుడు భరోసా ఇచ్చే విధంగా ఒక కార్యక్రమం ప్రతి ప్రాంతాల్లో చేసుకుంటూ వస్తున్నాం. కాకినాడ ప్రాంతంలో 5 లక్షల రూపాయలు ఒక 3 కుటుంబాలకి ఈరోజు ఇవ్వడం జరిగింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మా జన సైనికులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులందరికీ కూడా ఈ విధంగా మేము అందించగలుగుతున్నాం. ఎవరైనా ప్రమాదంలో కూడా ఆసుపత్రి ఛార్జ్, వాళ్ళకి మెడికల్ ఛార్జెస్, వాటన్నిటి కూడా 50,000 రూపాయల వరకు పార్టీ నుంచి వాళ్ళకి అండగా నిలబడేటట్టు ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, జనవాణి కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు కలవడం లేదు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఎవరికైతే పాపం గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళ ఆరోగ్య సమస్యల కోసం, ఆరోగ్యశ్రీలో లేని చికిత్స కోసం, లేదా ఆసుపత్రుల్లో వాళ్ళు భరించలేని పరిస్థితుల్లో చివరికి మన రాష్ట్రంలో ఎవరు దిక్కంటే ముఖ్యమంత్రి దగ్గరికి వస్తారు.
ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఆనవాయితీ. గతంలో మేము కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్న ట్రీట్మెంట్ల కోసం 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వివరించి తక్షణమే సంతకం చేయించుకుని వాళ్ళకి ఒక వెసులుబాటు, ఒక ధైర్యం ఆ కుటుంబానికి ప్రతి సందర్భంలో చేస్తూ వచ్చేవాళ్ళం. మన కాకినాడ బిడ్డ పాప ఆ తల్లి ఆమె ఆవేదన, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్తే బిడ్డ కోసం ఆపరేషన్ చేయడానికి నిధులు సరిపోక కనీసం ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి స్పందిస్తారనే భావనతోటి ఆమె అంత దూరం ప్రయాణం చేసి తాడేపల్లికి వెళ్తే, తాడేపల్లి కాదు విజయవాడ వెళ్ళమన్నారు, విజయవాడకి వెళ్తే విజయవాడ కాదు తాడేపల్లి అన్నారు. చివరికి నిస్సహాయంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, బిడ్డని కదులుకోలేదు, రోడ్డు పైన అట్లానే కూర్చుని పాపం ఆమె ఆత్మహత్య కోసం ఆమె పాల్పడ్డారంటే చాలా 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 బాధాకరమైన విషయం. స్పందించే మనస్తత్వం లేనప్పుడు మీకు ఈ పదవులు అనవసరం, దిగిపోవాలి ఈ ముఖ్యమంత్రి. మానవత్వం లేని ప్రభుత్వం దేనికోసం? ఒక వ్యక్తి అంత దూరం ప్రయాణం చేసుకొచ్చి కనీసం ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి స్పందిస్తారనే భావంతో ఆమె వచ్చినప్పుడు ఏమాత్రం కూడా గౌరవించకుండా కనీసం ఆర్థిక సాయం అందించలేకపోతే దేనికోసం ఈ లక్షల కోట్ల బడ్జెట్లు, దేనికోసం ఈ పదవులు? పిల్లా శ్రీనివాస్ గారు అమలాపురం కాన్స్టిట్యూన్సీ నుంచి దేవాలయ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పొడిగింపు అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి విశాఖ జిల్లా కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖ సింహాద్రి అప్పన్న స్వామివారిని ఆయన సతీ సమేతంగా దర్శించుకున్నారు. కప్పస్తంభం అలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సింహాచలం దేవస్థానానికి త్వరలో శాశ్వత ఈవోను నియమిస్తామని అన్నారు. ఆలయంలో సగం పూర్తయి అర్ధాంతరంగా నిలిచిపోయిన బంగారు తాపడం పనుల కోసం దేవస్థానం విజ్ఞప్తి చేసి టీటీడీ ద్వారా పూర్తి చేశామని తెలిపారు. ఈరోజు కార్తీక మాసం, అందులో ఏకాదశి సందర్భంగా సింహాచల నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి సతీ సమేతంగా రావటం జరిగింది. అద్భుతమైన దర్శనం చేసుకున్నాం. ఆలయ అధికారులు, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా ఈ దర్శనం చేసుకునే దాంట్లో పాలు పంచుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, రాష్ట్రానికి మేలు జరగాలని, రాష్ట్రానికి న్యాయం జరగాలని సింహాచల అప్పన్న నరసింహస్వామిని ప్రత్యేకంగా వేడుకోవటం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. సార్ ఇంకోటి చేస్తాము. ప్రపోజలు దేవస్థానం నుంచి వస్తే దానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏ మేరకు సహాయం చేయగలమో తప్పకుండా చేసేదాన్ని ప్రయత్నం చేస్తాం. మాకు పక్క పర్మనెంట్ ఈవో గారిని కూడా ఇప్పించండి సార్. త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఈవో ఉన్నారు అన్నవరం నుంచి, త్రినాథ్ బాబు మంచివాడు, బాగానే చేస్తున్నారు. కానీ 2 చోట్ల తిరగటం కష్టం కాబట్టి 62 సంవత్సరాలు జీవో పరిస్థితి సార్. 62 ఏళ్ళు చేసింది అందరికీ, కానీ దేవాలయ ఉద్యోగం మాత్రం వర్తించలేదు. సీఎం గారికి ఫైల్ ఉంది కదా, ఎవరైనా చొరవ తీసుకొని చేయడం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ.
శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామంలో పురోహితుడు శశిధర్ స్వామిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పురోహితుడు తన స్వంత ఇంటిలో ఒంటరిగా ఉంటున్నాడు. ఆయన అన్నదమ్ములు ఉద్యోగరీత్యా కర్ణాటకలో నివాసం ఉంటున్నారు. స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో ఆయన పౌరోహిత్యం చేస్తున్నాడు. రాత్రి నిద్రపోతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయన నోటికి గుడ్డలు కట్టి తల శరీరంపై కట్టెలతో బలంగా కొట్టి చంపేశారు. ఇంట్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. గ్రామస్తులు ఉదయాన్నే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లాలో సిబిఐ 2వ అదనపు కోర్టు విధులు ప్రారంభమయ్యాయి. విశాఖ నుంచి సిబిఐ కోర్టును తరలిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం నుంచి కర్నూలు నుంచి సిబిఐ కోర్టు ప్రొసీడింగ్స్ మొదలుపెట్టినట్లు జడ్జి వెంకటరమణ తెలిపారు. రాయలసీమలోని 4 జిల్లాలకు సంబంధించిన సిబిఐ కేసులు అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులను విచారిస్తామని అన్నారు. ప్రస్తుతం 28 సిబిఐ కేసులు విచారణకు ఉన్నాయని, సత్వర న్యాయం జరిగే విధంగా న్యాయవాదులు సహకరించాలని ఆయన సూచించారు. ఆనరబుల్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు కర్నూలు విశాఖపట్నంలో ఉన్న సెకండ్ డివిజనల్ సిబిఐ కోర్టుని కర్నూలుకి షిఫ్ట్ చేశారు. ఆ కర్నూలుకి ఆ కోర్టుతో పాటు ప్రిసైడింగ్ ఆఫీసర్ అయిన నేను ఎం వెంకటరమణ డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో సిబిఐ కోర్టులో చేస్తున్నాను. నన్ను కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రోజు నుంచి సిబిఐ కోర్టు కర్నూలులో ఫంక్షనింగ్ చేయడం స్టార్ట్ చేశాము. ఈ సందర్భంగా ఈ కర్నూలు బార్ అడ్వకేట్స్ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఈ కేసులు త్వరితగా పరిష్కరించడానికి అందరు అడ్వకేట్ల నుంచి కోఆపరేషన్ కోరుకుంటున్నాను. ఎంత కోఆపరేషన్ చేస్తే అంత తొందరగా కేసులు పరిష్కారం అవుతాయి. ఇక్కడ జ్యూరిస్డిక్షన్ వచ్చేప్పటికి రాయలసీమ 4 డిస్ట్రిక్ట్స్, అన్డివైడెడ్ రాయలసీమ 4 డిస్ట్రిక్ట్స్ కడప, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు ఈ 4 జిల్లాలకు సంబంధించిన సిబిఐ వారి కేసులు అంటే రకరకాల కేసులు పెడుతుంటారు వాళ్ళు. ఆ కేసులు కాకుండా అవినీతి నిరోధక చట్టము ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సిబిఐ వారు పెట్టిన కేసులు మా కోర్టుకు వస్తాయి. ఈ 4 జిల్లాల్లో సంబంధించినవి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి రిమాండ్ను విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఈ విషయాన్ని అయ్యన్న పాత్రుడు న్యాయవాది మీడియా సమావేశంలో తెలిపారు. అయ్యన్న పాత్రుడిపై సిఐడి అధికారులు నమోదు చేసిన కేసును కూడా కోర్టు కొట్టివేసిందని అన్నారు. ఈ కేసులో 467 సెక్షన్ వర్తించదని న్యాయస్థానం స్పష్టం చేసిందని తెలిపారు. వాదన ఇది. దాని మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫెయిల్ అయ్యారు, అవి కూడా ఫెయిల్ అయ్యారు. అందుకే జ్యుడిషియరీ సాటిస్ఫై లేదు, రిమాండ్ రిటైన్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మంజూరు కాదు, వేలే అసలు కేసు అడ్మిట్ చేయలేదు. అది ఆ ఇంగ్రీడియంట్ లేదు దానికి చెప్పేలాగా. ఇప్పుడు తిన్నట్టు ఎప్పుడు ఆ చవక ముందే తిన్నట్టు పెడితే ఎలా ఉంటుంది? అదే సేమ్ అలా అయింది సార్. టోటల్ కేసు ఇవ్వాలి. అది ఇచ్చలేదండి. 41 అంటే 7 years బిఫోర్ పనిష్మెంట్ ఉంటుంది కదా, దానికి రిజిస్ట్రేషన్ అని బెయిల్ ఇవ్వాలి. ఓకే, కోర్టుకి తీసుకోవాలి. ఇప్పుడు ఉదయం నుంచి పెట్టిన కేసులన్నీ లేనట్టేనా? జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లో దళిత బంధు పథకం ద్వారా నాలం రేణుక అనే లబ్ధిదారులకు మంజూరైన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గానుగ ఆయిల్ మిషన్ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు సంతోష్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ దాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రోహిత్ కుమార్, భువనేశ్వరి అనే ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన 2 నెలలకే ఆమె మృతి చెందడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. రోహిత్ కుటుంబ సభ్యులే తమ కుమార్తెను చంపేశారని మృతురారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుపై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ సంజయ్పై బీజేపీ నాయకుడు జేఎన్ వెంకట్ ఎలాంటి విమర్శలు చేసినా సహించేది లేదని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. వెంకట్ను చాలాసార్లు హెచ్చరించినా వైఖరి మారడం లేదని అన్నారు. ఇకనైనా తన పద్ధతిని మార్చుకోకుంటే నియోజకవర్గంలోనే కాదు తెలంగాణలో ఎక్కడ కూడా తిరగకుండా చేశామని హెచ్చరించారు. మెట్పల్లి పట్టణానికి చెందిన డాక్టర్ జంగిలి వెంకట నరసయ్య జేఎన్ వెంకట్ మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. మా ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తుండు. డబ్బులతో దొరికింది టీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు అక్కడ 9 కోట్లతో రెడీగా దొరకడం జరిగింది. దాని గురించి ప్రస్తావించకుండా ప్రతిసారి ఎమ్మెల్యే గారిపై నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. మొదలాగా మెట్పల్లి మన ఇండియాలో లేవు, అమెరికా పోయి తిరిగి వచ్చినావు. అక్కడ చలిగా మరి ఇక్కడ చలిగా నీ మతి భ్రమించినట్టు అయింది. ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిపైన కానీ మా కార్యకర్తల పైన కానీ గుండాలు అట్లా ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడితే నిజంగానే మేము గుండాగిరి చేయాల్సి వస్తుంది. అలా గుండాగిరి చేయాల్సి వస్తే మాత్రం బిడ్డ నువ్వు మెట్పల్లి కాదు, కొట్ల కాదు, మన తెలంగాణ స్టేట్లో ఎక్కడ కూడా తిరగకుండా నేను చేస్తాము. ఇకనైనా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త వహించు, నోటిని అదుపులో పెట్టుకో. ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం తరిమి కొట్టుడు కాదు కూడా తమ్మిని కూడా ఈ ప్రెస్ మీట్ ప్రకటన నేను హెచ్చరిస్తున్నా. తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి నోరు అదుపులో పెట్టుకోవద్దు బిడ్డ, నేను పాద బస్సులో సీరి సింతా కడతామని కూడా మీరు హెచ్చరిస్తున్నది టీఆర్ఎస్ పార్టీ తరఫున. ఏదైతే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మెట్పల్లిలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు జేఎన్ వెంకట్, తస్మాత్ జాగ్రత్త. నువ్వు మా ఎమ్మెల్యే గారి పైన కానీ మా కార్యకర్తల పైన కానీ నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిన్ను జనం బుద్ధి చెప్తారు. తరిమి ఈ నియోజకవర్గం దాటేదాకా నిన్ను కొట్టే పరిస్థితి ఉంటుంది తప్ప దయచేసి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారా. మేము ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్లోని ప్రచారాన్ని ముగించుకొని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అందరూ తిరిగి వస్తున్న క్రమంలో అక్కడ ఆ యొక్క వాహనం రిపేర్ కావడం వల్ల వాళ్ళు అక్కడ ఆగిపోయినరు. వాళ్ళు ఎక్కడనో డబ్బులు వస్తేనో దీనికో దొరకలే. మీరు 9 కోట్ల రూపాయలను రెడెండగా పట్టుకొని మీ బీజేపీ నాయకుల పైన ఎన్నో కేసులు అయినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు బిడ్డ. ఎందుకంటే నీ వ్యవస్థ అంతా తెలుసు. నువ్వు ఇంకొకసారి ఇది 2వసారి 3వసారి మీరు ఈ విధంగా నువ్వు మాట్లాడడం, నీకు తగిన శాస్తి చేసేదాకా మేము వదిలిపెట్టాం. నీవు గుండాలని వ్యవహరిస్తున్నావు. గుండాలు నువ్వు, మత ఛాందస్త శక్తులు మీరు, కులాల మధ్య కుంపటి రాజైతే దుర్మార్గులు దృష్టులు మీరు. మీలాంటి దొంగలకు ప్రజాస్వామ్యంలో జీవించే అర్హత లేదు. మీరు కొన్ని జాతులను కొన్ని మతాలను కొందరి మధ్య తారతమ్యాలు చూపెట్టుకుంటూ ఈ దేశంలో విచ్ఛిన్న శక్తులుగా మీరు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి శక్తులు మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తప్ప మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రచారం ముగించుకొని రాగా అక్కడ ఉన్నటువంటి ఆ వాహనం రిపేర్ అవ్వడం వల్ల ఆగిపోవడం జరిగింది తప్ప మీ లెక్క 9 కోట్లు 10 కోట్లు పెట్టుకొని పంచినటువంటి వ్యక్తులు కాదు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కన్నెగుండ్ల నుండి తోడేళ్లుగూడెంనకు స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 15 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు ఆరోపించారు. సీతారాం సాగర్ ప్రాజెక్టు పనులు జరుగుతుండటంతో రోడ్డు మొత్తం గుంతలుగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మొత్తుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతమందికి దెబ్బ తగిలింది నాన్న? కొంతమందికి తగిలిన కొంతమందికి తగలలేదు. కొంతమందికి తగిలింది కొంతమందికి తగిలింది. డ్రైవర్కి మొత్తం ఆటో మొత్తం మీద పడ్డది. ఆటో మొత్తం కోమలో పోయిండా? హాస్పిటల్ తీసుకెళ్ళిరా? చెప్పు. సాత్విక్, కార్తీక్, చిన్నారి, పండు, మళ్ళీ శేఖరు, రమేష్, అటు చూసుకుంటాడు చెప్పు. మాధురి, మనోజ్, సతీష్, ఉదయ్, ఇంకా సృజన. డ్రైవర్ పేరు వెంకన్న. సృజన ఏమైనా తాగి ఉన్నాడా నాన్న డ్రైవర్? ఏం తాగలేదు. 3 బ్రేకులు సడన్ గా వేసిండు ఒకేసారి. ఎమ్మటిలే ఇట్లా మూడు మెలకలు ఒకేసారి పడ్డాం. అందరూ ఒకటేసారి. స్పీడ్ మీద ఉన్నాడా లేకపోతే స్లోగానే నడుపుతాడు? స్లోగానే. ఎట్లా పడ్డారు అసలు మరి? ఆయనకి ఎట్లా గుంటలో ఉన్నాయా? పేరేంది? ఎంతమంది ఉన్నారు నాన్న? 11 మందా? అసలు ఎట్లా పోయింది ఆటో? ఎట్లా పడింది? గుంటలు ఉన్నాయి. అయితే చిన్న పోతున్నాం. అయితే అదే అడ్డు ఏమంటుంటారు. ఇక్కడ కళ్ళు మూసుకెళ్ళినాయా డ్రైవర్ది? మీరు ఎంతమందికి తగిలింది నాన్న? నీ పేరు సృజన. ఎట్లా స్పీడ్గా పోతుండ? బాగా స్పీడ్ కాదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెనుకొండ టీడీపీ నేత సవితమ్మ నివాసంలో సిబిఐ దాడులు. శ్రీ సత్యసాయి జిల్లా నాయకుల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా జనవాణి కార్యక్రమం. జనసేన పార్టీ ఏపీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడి. సీఎం దృష్టికి ఆలయ ఉద్యోగుల రిటైర్మెంట్ పెంపు అంశం. వైఎస్ఆర్సీపీ ఉమ్మడి విశాఖ జిల్లా కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి స్పష్టీకరణ. ప్రముఖ పుణ్యక్షేత్రం హేమావతిలో దారుణం. పురోహితుడు శశిధర్ స్వామి దారుణ హత్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.